సామాన్యంగా పూజ అంటే ఏమనుకుంటున్నాం మనం? అగరబత్తి అంటించి మంగళారతి చేసేది పూజ అనుకుంటున్నాం. నియమ నిష్ఠలతో విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చినాడు అది పూజ అనిపించుకుంటుంది. ఇదే నిజమైనటువంటి పూజ. డాంబికంగా చేసినటువంటి ఆ ఆచార విచారాల పూజ కాదు. ఒక రైతు చెమటోడ్చి కష్టపడి పనిచేసి పంటలు పండించి గిట్టుబాటు ధరలకు అమ్మి తాను సుఖంగా ఉంటున్నాడు, సమాజాన్ని సుఖంగా ఉండేదానికి అవకాశం కల్పిస్తున్నాడు. అది వాని నిజమైన పూజ. అది రాత్రి పగలు మంగళారతి పెట్టుకొని దేవుని పూజ చేస్తే డాక్టర్ అనిపించుకోడు. వైద్యో నారాయణో హరి పెద్దల మాట. ఇది రోగులను చూసి మంచి మాటలతో అనునయ వాక్యాలతో కరిగిపోవాలి. డాక్టర్ ముఖం చూసిందే, డాక్టర్ మాటలు వింటేనే అర్థం రోగం నయమైపోతుందట. తన విద్యుక్త ధర్మాన్ని తాను నెరవేర్చాలి. డబ్బు వైపు ఆశ మొగ్గకూడదు మనసు అని. సేవ చేయాలి, మనకి బాగు చేయాలి, తప్పుకోకుండా పరమాత్ముడు చేయిస్తాడు. ఒక ఇంజనీర్ పర్సంటేజ్కి పోకూడదు. తన విద్యుక్త ధర్మాన్ని నియమ నిష్ఠలతో ఆచరించిన నిజంగా అది పూజ అనిపించుకుంటుంది. ఒక న్యాయవాది అబద్ధాల తడకగా మారకూడదు, సత్యాన్ని ప్రతిష్టాపన చేయాలి. సత్య ప్రతిష్టాపన కొరకు రాత్రింబవళ్ళు కష్టపడాలి. ఆ ధర్మ దేవతకు ప్రీతి పాత్రుడైన కుమారుడుగా మార్చిపోవాలి, కుమార్తెగా మారిపోవాలి. అది వాళ్ళ పూజ. అది ఒక పోలీస్ ఆఫీసర్ రక్షకుడు, భక్షకుడు కాకూడదు. సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ప్రజల కష్ట సుఖాలను చూడాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. నిజంగా అదే వారి పూజ. ఒక రాజకీయ నాయకుడు ప్రజల సౌకర్యం కొరకు రాత్రి పగలు కష్టపడాలి. స్వార్థ చింతన వద్దు. ఇందులో అవమానాలు కావచ్చు, జయాపై జయాలు ఎదురు కావచ్చు, భయపడకూడదు. ఏదో ఒకనాడు నీకు మంచి జరిగే తీరుతుంది. అది రాజకీయ నాయకుని యొక్క సేవ, అది పూజ. అది ఒక టీచర్, ఉపాధ్యాయుడు ఉత్తమ పౌరులుగా తయారు చేస్తే గురుతరమైనటువంటి బాధ్యత వారి భుజ స్కంధాల మీద ఉంది. ఆ పిల్లవాళ్ళను, మట్టి ముద్దలు లాంటి ఆ పిల్లవాళ్ళను ఒక సుందరమైన విగ్రహంగా తయారు చేయాలి, ఆదర్శవంతులుగా తయారు చేయాలి. అది వారి పూజ అనిపించుకుంటుంది. ఒక గురువు యొక్క పని ఏమి? న్యాయంగా ధర్మంగా జీవితాన్ని నడుపుతూ సాధనతో ముందడుగు వేస్తూ తన శిష్యులను భక్తులను ఆ మార్గంలో తీసుకుపోవాలి. ఇదే నిజమైన పూజలు, ఇదే నిజమైనటువంటి సేవ. ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళ విద్యుక్త ధర్మాలను నెరవేరిస్తే పరమాత్ముడు తప్పుకోకుండా వాళ్ళకి రక్షణ కల్పిస్తాడు, మంచి చేస్తాడు. సో లాంగ్ as a man's mind is in accord with the way of truthfulness, God will guard him even though he may not pray. So long as a man's mind is in accord with the way of truthfulness, God will definitely guard him. వాని రక్షణగా వస్తాడు పరమాత్ముడు. ఈవెన్ దో హి మే నాట్ ప్రే. వాడు పూజలు చేయవలసిన అవసరం లేదు, తపస్సు చేయవలసినటువంటి అవసరం లేదు. పరమాత్ముడు తప్పకోకుండా వారికి రక్షణ కల్పిస్తాడు, మంచి చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ క్షేత్రాల్లో శక్తి వంచన లేకుండా ఏ ఉదయమో సాయంత్రమో కొంతకాలం ఆ విశ్వ నియామకుడైనటువంటి పరమాత్మను స్మరిస్తూ మిగిలిన కాలమంతా సేవతో విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చిన నాడు ఈ సమాజం బాగుపడుతుంది, ఉద్ధరింపబడుతుంది, మహోన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్ట అందుకుంటుంది ఈ దేశం.